హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 8 లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, స్టార్ అనేసా, యాలకులు, షాజీరా, మూడు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెని తీసుకొని ఇక్కడ నేను రొయ్యల బిర్యానీ చేయడానికి 1/2 కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె. ఇప్పుడు దీంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా
మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో రొయ్యల్ని ఉడికించుకోవాలండి. మరో పక్కన రైస్ని కూడా ఉడికించుకుందామండి. ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మరో పక్కన రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. రైస్ వచ్చేసి 80% వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనకి కర్రీ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఒక 2 లేయర్స్ వేసిన తర్వాత మనం ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్న కూరను కూడా వేసేసి దీనిపైన మిగిలిన రైస్ అంతా వేసేసి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత
మూత తీసి చూస్తే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.